తెలంగాణలో గత కొంతకాలంగా సినీ ఇండస్ట్రీలో వరుస వివాదాలు నడుస్తున్నాయి. ఇక సంధ్యా థియేటర్ తొక్కిసలాట ఇండస్ట్రీపై మరింతగా చర్చ జరిగేటట్టు చేస్తుంది. అటు ప్రభుత్వానికి ఇటు సినిమా ఇండస్ట్రీకి గ్యాప్ కూడా పెరిగిందని కొంతమంది ప్రచారం చేస్తున్నారు. అయితే సీఎం రేవంత్ రెడ్డితో ఇవాళ సినిమా పెద్దలు భేటీ కాబోతున్నారు. ఉదయం 10 గంటలకు బంజారాహిల్స్లోని పోలీస్ కమాండ్ కంట్రోల్ సెంటర్లో ఈ భేటీ జరగబోతోంది. ఎఫ్డీసీ చైర్మన్ దిల్ రాజు ఆధ్వర్యంలో సినీ పెద్దలు సీఎంతో భేటీ అవుతారు. ఇండస్ట్రీ నుంచి దిల్ రాజు, చిరంజీవి, వెంకటేష్, అల్లు అరవిందులు ఈ భేటీకి హాజరవుతారు. వారితో పాటు కొంతమంది నిర్మాతలు, దర్శకులు కూడా ఉంటారు. ఇక ప్రభుత్వం నుంచి సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు కోమటిరెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి, దామోదర్ రాజనరసింహ హాజరవుతారు. సినిమా పరిశ్రమ సమస్యలు, ప్రస్తుత పరిణామాలు ప్రధానంగా వీరి మధ్య చర్చకు వస్తాయి. సంధ్యా థియేటర్ ఘటన తరువాత బెనిఫిట్ షోస్, టికెట్ల పెంపునకు పర్మిషన్ ఇవ్వమని తెలంగాణ ప్రభుత్వం అసెంబ్లీలోనే ప్రకటించింది. ప్రీమియర్ షోలు, టికెట్ ధర అంశాలు సినిమాపై భారీ ప్రభావం చూపిస్తాయి. కాబట్టి ఈ అంశంపై కూడా సినిమా పెద్దలు చర్చిస్తారా లేదా అనేది తెలియాల్సి ఉంది. ఎఫ్డీసీ చైర్మన్ దిల్ రాజు ప్రస్తుతం ట్రబుల్ షూటర్ అవతారాన్నెత్తారు. హాస్పిటల్లో చికిత్స పొందుతున్న బాలుడు శ్రీతేజ్ ని దిల్ రాజు పరామర్శించారు. ఆయనతో పాటు అల్లు అరవింద్ కూడా ఉన్నారు. బాధిత కుటుంబానికి ఆర్థిక సాయాన్ని అందించారు. అదే టైంలో బాధితులకు అండగా ఉంటామని చెప్పారు. ఇక ప్రభుత్వానికి సినిమా ఇండస్ట్రీకి మధ్య వారధిగా ఉంటారని దిల్ రాజు తెలిపారు. అలా చెప్పిన వెంటనే సీఎంతో భేటీ అవుతున్నారు. టాలీవుడ్ ప్రముఖులు ఇవాళ ఉదయం 10 గంటలకు సీఎంతో సమావేశం కాబోతున్నారు. కమాండ్ కంట్రోల్ సెంట్రల్ రూమ్ లో ఈ సమావేశం జరగబోతోంది. ఇండస్ట్రీ నుంచి చిరంజీవి, వెంకటేష్, అల్లు అరవింద్, దిల్ రాజులు పాల్గొనబోతుండగా ప్రభుత్వం నుంచి డిప్యూటీ సీఎం భట్టి, మంత్రులు కోమటిరెడ్డి, ఉత్తమ్, దామోదర్ రాజనరసింహ హాజరు కాబోతున్నారు. ఈ నేపథ్యంలో టాలీవుడ్ సీనియర్ నటి, మాజీ ఎంపీ, కాంగ్రెస్ నేత విజయశాంతి ఇంట్రెస్టింగ్ ట్వీట్ చేశారు. తెలంగాణ ముఖ్యమంత్రి మంత్రులను కలుస్తున్న సినిమా పరిశ్రమకు, ప్రభుత్వానికి సమగ్రమైన విశ్లేషణాత్మక చర్చలు జరగాలని అన్నారు. అలాగే ఇండస్ట్రీ ఎదుర్కొంటున్న వివిధ సమస్యలపై సమగ్రమైన చర్చ, ప్రకటన కూడా వస్తుందని అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఈ చర్చల ద్వారా సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వ విధానం నిర్ణయాత్మకంగా ఉంటుందని విశ్వసిస్తున్నట్టుగా రాసుకొచ్చారు ఆమె.